హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టేసుకొని సొరకాయ చెక్కు తీసుకొని ఇప్పుడు సొరకాయ తురుమైతే చేసుకుంటున్నాను. ఈ సొరకాయ పెట్టి ఏం చేస్తున్నానో చెప్తాను. కానీ చూపించను. ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇదంతా కూడా వీడియో తీద్దామని వీడియో స్టార్ట్ చేసి ఇంతవరకే ఇంట్లో ఫోన్ ఉంది. మా వారికి ఏదో అవసరమయ్యి ఫోన్ బయటికి తీసుకెళ్ళిపోయారు. నేనెంత ఈ ఇది ఇప్పుడు చేసేది వీడియో తీసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం చేసేటప్పుడైతే చూస్తే ప్రస్తుతానికైతే ఈ సొరకాయతో ఒక స్వీటు ఒక హాటు చేయబోతున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ ప్రిపేర్ చేయడానికి పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నాను కదా. 4 గిద్దల పాలు అనమాట. 4 గిద్దల పాలు తీసుకొని ఇంకా ఆ సొరకాయ అంతా కూడా తురిమి, అంతా కాదు, ఆ పైన గ్రీన్ పార్ట్ వరకు, లోపల తెల్లగా ఉండిద్ది కదా, అదైతే తీసి పక్కన పెట్టేసి ఆ గ్రీన్ పార్ట్ వరకు తురిమేసుకొని సొరకాయ పాయసం అయితే చేసుకున్నా. సొరకాయ పాయసం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తిన్నానమాట. నాకు ఒకళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడో మా చిన్న పాప సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. నాకు అప్పుడు తెలియదు అసలు సొరకాయతో కూరలు వండుకుంటారని తెలుసు, కానీ స్వీట్స్ వండుతారని తెలీదు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టాక ఫస్ట్ నాకు అది అర్థం కాలేదు ఏంటనేది. తర్వాత వాళ్ళని అడిగాను అనమాట. సొరకాయ పాయసం అని చెప్పారు. చాలా బాగుందనమాట. అప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు నేను వంట అయితే చేయలేదు. ఇప్పుడైతే ఫ్రెష్గా మనకు అప్పటికప్పుడే చెట్టుది కోసి పంపించింది. లేతకాయ అనమాట, మా పిన్ని వాళ్ళ చెట్టు. అదే పడి మలిసింది. ఇంకా ముందు ముందు మనం సొరకాయతో ఏమన్నా కొత్త ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మా పిన్ని వాళ్ళకున్న మాకున్న చెట్టు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట కాయలైతే. ప్రస్తుతానికైతే ఫస్ట్ కాయ కాబట్టి నేను దాన్ని స్వీట్ చేసుకుందాం. ఆ పాయసం అనేది అది కదా, చిన్న కాయ కదా, కొంచెం అయింది. మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉందో లేదో కూడా తెలీదు. వాళ్ళు ఇట్లాంటి కొత్త వంటకాలకి అయితే ముందు అడుగేయరు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం రవ్వ, బొంబాయి రవ్వ ఉండిద్ది కదా, అది వేసి పాయసం అయితే చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. లోపల పార్ట్ అయితే హాట్ చేశాను అన్నాక. హాట్ అంటే అది కూడా తినేది, అది పచ్చడి అనమాట. లోపల పార్ట్ వరకు సొరకాయ పచ్చడి, 2 టమాటాలు వేసి పచ్చడి చేశాను. అదేమో పాయసం చేశాను. రెండు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఏ వెజిటేబుల్ అయినా, సొరకాయ అని కాదు, ఏ వెజిటేబుల్ అయినా మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ పూట చెట్టు నుంచి కోసినవి అయితే మాత్రం చాలా బాగుంటాయి. అదొకటి. వండే విధానంలో కూడా కొన్ని మార్పులు, అవైతే పెద్దగా మనం అన్ని మార్పులు ఏం చేయక్కర్లా ఫ్రెష్ కాయ అయితే మాత్రం. ఇంకా తర్వాత అది కుకింగ్ చేసుకొని తినేసాను. తర్వాత రోజు అనమాట ఇది. ఇక ఉదయాన్నే సండే రోజు బ్లాగు. ఉదయాన్నే అయితే పని అంతా అయిపోయిన తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నా. కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉండేసరికి ఈరోజు సెలవు పెట్టేశాను. లాస్ట్ సండే అయితే మాత్రం పెట్టాను మిషన్. ఈ సండే అయితే మిషన్కి సెలవు పెట్టేసి ఇంకా 11 వరకు మాత్రం కొంచెం రెస్ట్ అనాలో ఏమనాలో తెలియదు, పనిలోకి అయితే వెళ్ళలేదు. అలా కూర్చుని పోయాను. కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. మనకేంటంటే మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటే పని చేయబుద్ధి కాదు. మళ్ళీ మనల్ని డిమోటివేట్ చేసుకొని వంట దగ్గరికి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టేసుకున్న. తర్వాత ఇవి ముందు రోజు పాలన్నమాట, అవి కాచి ఫ్రిడ్జ్లో పెట్టి దాంట్లో ఉన్న పై మేగడంతా కూడా తీసి స్టోర్ చేసుకుంటున్నాను. అంతకుముందు ఇంట్లోనే చేసేదాన్ని నెయ్యి. ఇప్పుడైతే అసలు నెయ్యి ఇంట్లో కాదు, బయట కూడా తీసుకురావట్లేదులే. నెయ్యి చేద్దామని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంతకుముందు పాలు బయట పోయించుకునే వాళ్ళం. ఇప్పుడు పెరుగు తీసుకొచ్చుకుంటున్నారు, కానీ పాలు అనేది ఇప్పుడు మళ్ళీ పోయించుకుంటున్నాం అనమాట. ఇంకా మేగడ తీసుకుంటే పాలు పోయించుకోవటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. పాలు ఉపయోగపడితే దాంట్లో వెన్నపూస తీసుకొని నెయ్యి కాసుకుంటే నెయ్యిగా కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. మేగడ అయితే స్టోర్ చేసేసుకొని ఆ పాలు పొయ్యి మీద పెట్టేసాను. అవి కూడా కాగిపోయినాయి కదా. ఇంకా ఆ పాలు పొయ్యి మీద పెట్టి ఈరోజు పాలు అయితే వడగట్టేసుకున్నాను అనమాట. పాలు చిన్న నలకలు ఉంటాయి మనకు కనిపించినాయి. అట్లా వడగట్టుకున్నామంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోయిద్ది. నేను అట్లా ప్రతిసారి అలానే చేసుకుంటాను. పాలు వడగట్టుకోవటం వల్ల ఇక్కడ ఏదైనా పాలు తీసేటప్పుడు ఏమైనా నలకలు పడుతుంటాయి కదా, అట్లా అనమాట. ఆ పాలు తీసుకొని వడగట్టుకొని పక్కన పెట్టేసుకున్న. ఈ పాలు కాగాక ఆ పాలు పెట్టాను. ఆ పాలు కాగేసరికి నేను బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నా. మనం వంట దగ్గరికి వచ్చేస్తే ఎక్కువ టైం ఏం పట్టదు, వంట దగ్గరికి రావడానికే టైం పట్టిద్ది అనమాట. ఆ బియ్యం కూడా కడిగేసుకొని ఇప్పుడు ఈరోజు పాలు కూడా పొయ్యి మీద పెట్టేసి ఈలోపు నాకు హాట్ వాటర్ కూడా కాగిపోయినాయి. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేయకుండా చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసాను.
ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో ముందుగానే కడిగి పెట్టేసుకున్న చికెన్ అయితే వేసి దీంట్లో మసాలాలు కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఏం కట్ చేసుకోలేదు. ఇప్పుడు కుకింగ్ చేస్తా నేను కటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఈ చికెన్ అంతా కూడా కలిపేసి హైలో పెట్టేశాను. గ్యాస్ అయితే ఫ్రై అని స్టార్ట్ చేశాను. ఫ్రై చేసేసుకుందాం ఈసారి. ఈ పాలు ఏంటనబ్బా, మనం ఎంతసేపు వెయిట్ చేసిన పొంగవు కానీ మనం అట్లా ఇట్లా తిరిగేసరికి పొంగిపోతాయి. ఎంతసేపు మనం వాటి దగ్గర నుంచున్న చాలా టైం గడిచినట్టుండిద్ది. కానీ ఒక్కోసారి అలా వెళ్ళి అలా వచ్చేసరికి ఈ పచ్చిమిర్చి వెనకాలే ఉన్నాయి, నా వెనకాలే వాటిని కడుక్కునే లోప ఆ పాలు పొంగిపోయినాయి అనమాట. ఇవైతే ఆ చికెన్ కొంచెం ఉడికేసరికి నిలువుగా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి. ఇవాళ చికెన్ అయితే మాత్రం చాలా స్పైసీగా ఉంది. పచ్చిమిర్చి ఈ మధ్య ఎక్కువ ఘాటు ఉండలేదు. ఇప్పుడు ఒక 2 సార్లు తీసుకొస్తున్న కాంచి ఘాటు ఉంటుంది. మొన్న దాకా ఘాటు లేదనమాట, మంట లేదు. ఎన్ని పచ్చిమిర్చి వేసినా కూడా ఆ కూరలో స్పైసీనెస్ అయితే మాత్రం అస్సలు రావటం లేదు. ఇంకా ఈ చికెన్లో పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మీరు సండే రోజు ఏమి వండుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ లేదా బిర్యానీ వండుకున్నారా? నేనైతే ఈరోజు ముందు రోజు అనుకున్నాను రసం పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందామని. చెప్పా కదా, కొంచెం మూడవుట్లో ఉన్నాం. ఆ మూడవుట్ వల్ల నేను కొంచెం వండుకోవటం కానీ నాకెందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు పని చేయాలని. ఆ చికెన్ ఉడికేలోపు నేను ఇంకా అల్లం చిన్నులపాయలు క్లీన్ చేసుకొని నేను చికెన్ పొయ్యి మీద పెట్టానంటే, చికెన్ అని కాదు ఏ కర్రీ అయినా సరే దానికోసం ముందే ప్రిపరేషన్ చేసుకొని అన్నీ రెడీగా అయితే పెట్టుకోను. అవి ఉడకడానికి టైం పట్టిద్ది కదా మధ్య మధ్యలో, ఆ టైంలో అయితే చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆ చికెన్లో పచ్చిమిర్చి వేసి హైలో పెట్టేసి మూత పెట్టేసుకున్నాను కదా. ఈలోపే అది ఉడికేలోపు చికెన్, అల్లం చిన్నులపాయలు 2 క్లీన్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదే అయితే దీంట్లో వేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసాను. కొంచెం వాటర్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ జార్ ఉండేది కదా, దాన్ని మనం శుభ్రం చేసేసాం అనమాట. ఈ స్పూన్లతో వాటితో వేయటం మనకు అసలు రాదు. చేతితో శుభ్రంగా తుడిసైతే వేసుకుంటాం. ఎందుకంటే ఆ స్పూన్స్తో వేసుకుంటే దానికి చాలా అంటుకుపోయి ఉండి అది మళ్ళీ మనకి అది వేస్ట్ అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట నాకు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట. చికెన్ అయితే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మనం చెప్పినట్టు ఇది ఎలా వండినా సరే చికెన్ టేస్ట్ అయితే బాగానే వచ్చిద్ది. అది చికెన్ బిర్యానీ అవని, చికెన్ ఫ్రై అవని, చికెన్ కర్రీ అవని, ప్రతిసారి ఒక 2-3 ప్రతి సండే చికెన్ అయితే కంపల్సరీ మా ఇంట్లో. విడిగా తెచ్చుకోగానే సండే మాత్రం కంపల్సరీ చికెన్ ఉంటుంది. ఈ చికెన్ అయితే ఒక్కొక్కసారి ఎక్కువ శాతం గ్రేవీ చేస్తాను. ఎందుకంటే 2-3 కూరలు ఎందుకు, ఒక కూరతో సరిపోయిద్దని. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా రసం పెట్టుకోవడం కానీ లేకపోతే పప్పు ఫ్రై అట్లా చేసుకుంటాను. ఎక్కువ శాతం గ్రేవీయే వండుతాయి. ఎందుకంటే మళ్ళీ 2-3 కూరలు అంటే టైం పట్టిద్ది మనకి, ఎందుకులే అని చెప్పేసి. అందుట్లో సండే వచ్చిందంటే కొంచెం బద్ధకం కూడా వచ్చింది నాకైతే. పిల్లలు స్కూల్ సెలవు కదా, చేసుకోవచ్చులేని ముందు లేజీ, నిదానంగా చేసుకోవచ్చులేని, హడావుడి ఉండదు, చేసుకోవచ్చులే అనుకొని నిదానంగా చేసుకుంటాం. అట్లానే టైం కూడా గడిచిపోయిద్ది మనకు. కొంచెం తిన్నాక బద్ధకం నాకైతే మాత్రం. చూశారు కదా, ఆ చికెన్ ఉడికేలోపు నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుని ఈ ఆనియన్స్ వేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఆ టమాటాలు కూడా కలిపేసుకుంటాను. ఇంతే. నా కుకింగ్ అంతా కూడా నేను దానికోసమని ముందే టమాటాలు కట్ చేసి, ఉల్లిపాయలు కట్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని అలా అయితే ఏముండదు. వంట చేసుకుంటాను, ఇవన్నీ కూడా కట్ చేసుకుంటాను. మనకి టైం కూడా ఇప్పుడు 5 నిమిషాలు ఉడకాలి, 10 నిమిషాలు ఉడకాలి, ఈలోపు మనం అట్లా ఏముండదు. ఆ టైము ఇక్కడ సేవ్ అయిపోయింది అనమాట. మనం ముందే కట్ చేసుకొని పెట్టుకొని, ఇవ్వాలని కాదు డైలీ అంతే చేసుకుంటా. అసలు సాంబార్ అయినా కూడా సేమ్ నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తాం కదా, వాటిలో అవన్నీ ముందే కట్ చేసుకొని పెట్టుకోవటం అవన్నీ ఉండదు. ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటా వెళ్ళిపోతాను అనమాట, కట్ చేసుకుంటా. అప్పుడు నాకు ఇక్కడే ఉంటాము, అవి మాడవు, కలుపుకుంటూ ఉంటాము.
అన్నీ కూడా ఈవెన్గా అంటే కరెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. అంటే ముందేసేయి తర్వాత వేసేవి ఉంటాయి కదా, ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి అనమాట. మునక్కాయలు కానీ ఈ చికెన్లో టమాటా కూడా వేసేసుకున్నాను. ఇంతవరకు ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇది నేను బాగా డ్రైగా చెప్పా కదా, రసము చికెన్ ఫ్రై అనుకున్నాను కానీ ఓన్లీ చికెన్ ఫ్రై లాగా చేశాను. అది ఫ్రై అంటారో కర్రీ అంటారో మీరే చెప్పండి. లాస్ట్కి వచ్చేసి ఇంకా పాలు పక్కన పెట్టేసి, నాకు గ్యాస్లో అసలు ఆ గ్యాస్ ఏమో ఎక్కువ మంట వచ్చేస్తుంది, ఈ గ్యాస్ ఏమో చిన్న మంట వస్తుంది. బాగు చేసుకోవాలి, ఎప్పుడు బాగు చేసుకుంటానో కానీ మనమే చేసుకుంటాంలే. అవి కూడా అంతకుముందు అంటే రాదు, ఇప్పుడైతే కొంచెం పర్లేదు. నేను కొన్ని చేసుకోగలుగుతున్నాను, షింకు దగ్గర కానీ గ్యాస్ పొయ్యి కానీ ఇవన్నీ. నేను ఎలా చేసుకుంటానో కూడా మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను. అంటే మనకంత గొప్పగా అయితే రాదు, లైట్గా వచ్చు. ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఇంకా ఆ చిన్న మంట మీద అన్నం పెట్టేశాను. అది కొంచెం టైం పట్టిద్ది అనమాట. నాకేమో టైం అస్సలు సెట్ కావట్లేదు ఈ మిషన్ దగ్గర, ఎడిటింగ్లకి పోస్టింగ్లకి. యూట్యూబ్ అంటే చాలా కష్టం కదా, టైమింగ్ అస్సలు సెట్ కావట్లేదు. ఒక్కొక్కరు ఎలా మేనేజ్ చేస్తున్నారా అనిపించింది. చాలా ఛానల్స్ ఉన్నాయి కదా మనలాంటివి, నేను చూస్తుంటాను వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది కూడా, ఎలా మెయింటైన్ చేస్తారు ఒక్కోసారి కామెంట్ కూడా చేయాలనిపిస్తూ ఉండిద్ది. ఈ కోరుడికి లోపల హాట్ వాటర్ తాగేసేసి ఇక రైస్ కూర రెండు, నేను కూరలో కారం వేసింది, ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ కారం వేసాను. టమాటాలు ముక్కలు వేసాక కొంచెం మగ్గాక కారం వేసేసి అదంతా కూడా దగ్గరకు వచ్చేలాగా చేశాను అనమాట. ఇది నా కూర, వైట్ రైస్, చికెన్ కర్రీ, టమోటా, ఆనియన్. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. బాయ్, థ్యాంక్స్.